జార్ఖండ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. రాంచీలో 14వ సీఎంగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ తో పాటు ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘన విజయాన్ని సాధించింది. 81 సీట్లకు గాను 56 స్థానాల్లో గెలుపొందింది. మొత్తంగా సీఎంగా 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు సోరెన్. పార్లమెంట్లో తొలిసారి ప్రియాంక గాంధీ వాద్రా అడుగుపెట్టారు. స్పీకర్ సమక్షంలో ఎంపీగా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలే వాయనాడ్ ఉప ఎన్నికలో ప్రియాంక ఘన విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే దాదాపుగా 4 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచారు. 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఎట్టకేలకు నెరవేరిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. రేపు వాయనాడ్కు ప్రియాంక గాంధీ వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక డిసెంబర్ 1న నియోజకవర్గంలో మెగా రోడ్ షో నిర్వహించి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతారని పార్టీ నేతలు తెలిపారు. మరోవైపు ప్రియాంక గాంధీ వాద్రా గెలుపుతో కాంగ్రెస్ లో కొత్త జోష్ నెలకొంది. కంచుకోట అయిన వాయనాడ్లో మరోసారి హస్తం జెండా ఎగిరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీ దక్కించుకుంది. మొన్నటి ఫలితాలు మొదటి నుంచే ప్రియాంక గాంధీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దాదాపు 4 లక్షలకు పైగా మెజారిటీతో ఇస్కాన్ పై నిషేధం విధించేందుకు బంగ్లాదేశ్ కోర్టు నిరాకరించింది. ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇస్కాన్ కార్యకలాపాలపై నిషేధం విధించాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. ఇస్కాన్ కార్యకలాపాలపై బంగ్లా ప్రభుత్వం నుంచి నివేదికను కోరింది. ఇస్కాన్ కార్యకలాపాలపై ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు బంగ్లా సుప్రీంకోర్టు ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది. ఢిల్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ఎంపీలకు విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు బీజేపీకి చెందిన 2 తెలుగు రాష్ట్రాల ఎంపీలు పురంధేశ్వరి, సీఎం రమేష్, టీడీపీ ఎంపీలు కలిపెట్టి అప్పలనాయుడు, కేశినేని చిన్నితో సహా కేంద్ర మంత్రులు పెమ్మసాని, రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు హాజరయ్యారు. ఉత్తరాదికి చెందిన పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ విందుకు హాజరైనట్లుగా తెలుస్తోంది. అమరావతి సచివాలయంలో డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. డిసెంబర్ 4న ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్ లో సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. డిసెంబర్ 2లోగా కేబినెట్ లో చర్చించే ప్రతిపాదనలు పంపాల్సిందిగా వివిధ శాఖలను సీఎస్ ఆదేశించారు. అదానీ ఇష్యూపై వైఎస్ జగన్ స్పందించారు. అదానీతో భేటీకి విద్యుత్ ఒప్పందాలకు సంబంధమే లేదన్నారు. వాస్తవాలు తెలియకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారికి లీగల్ నోటీసులు ఇస్తానని కూడా జగన్ హెచ్చరించారు. పరువు నష్టం దావాలు వేయబోతున్నామన్నారు. కూటమి ప్రభుత్వ పరిపాలనపై జగన్ విమర్శలను గుప్పించారు. సీఎం నారా చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 30న రాయదుర్గం నియోజకవర్గం నేమకల్లు గ్రామానికి సీఎం చంద్రబాబు వెళ్లబోతున్నారు. నేమకల్లులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. శనివారం మధ్యాహ్నం 12:30 కర్ణాటకలో జిందాల్ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేకమైన హెలికాప్టర్లో మధ్యాహ్నం 1 గంటకు నేమకల్లుకు చేరుకుంటారు. ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనంతరం సుమారు 4 గంటల ప్రాంతంలో తిరిగి జిందాల్ ఎయిర్పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి విజయవాడకు తిరిగి ప్రయాణమవుతారు. తిరుపతి జిల్లా నారావారిపల్లిలో తన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో సహా కర్మక్రియలకు హాజరయ్యారు. గ్రామంలో బంధువులను పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కర్మక్రియల్లో పెద్ద ఎత్తున కూటమి నేతలు కూడా పాల్గొన్నారు. కర్మక్రియల్లో పాల్గొంటూనే చంద్రబాబు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. తెలంగాణ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని, విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాల్సిందిగా హాస్టల్ నిర్వాహకులకు సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా మాగనూరు ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం రేవంత్ బాధ్యతలపై వేటు వేయాల్సిందేనంటూ కలెక్టర్లకు ఆదేశించారు. అలాగే పాఠశాలలు, గురుకులాలను తరచూ పరిశీలించాల్సిందిగా ఉన్నతాధికారులకు సూచించారు. రాష్ట్రంలో హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందంటూ మంత్రి సీతక్క సంచలనమైన ఆరోపణలు చేశారు. హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ వ్యవహారంపై రాజకీయ నాయకులు జోక్యం ఉందని ఆమె ఆరోపించారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో బయట పెడతామన్న మంత్రి సీతక్క అధికారులు ఎవరైనా కుట్రలకు సహకరిస్తే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.
తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలను నమోదు చేయించుకున్నారు. సీఎం రేవంత్ కుటుంబ వివరాలను ఎన్యూమరేటర్ అధికారులు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్వే పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్ ప్రజల నుంచి స్పందన ఎలా ఉందంటూ అధికారులను ఆరా తీశారు. హైదరాబాద్ పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేకమైన డ్రైవ్ను నిర్వహించి వివరాలు నమోదు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా ఈ సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా ఉత్తర్వులను జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా కుల సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. గురుకులాలు, హాస్టల్స్, అంగన్వాడీలు, హాస్పిటల్స్ లో ఆహార భద్రతను టాస్క్ ఫోర్స్ పర్యవేక్షించనుంది. ఫుడ్ పాయిజన్ కారణాలు టాస్క్ ఫోర్స్ తేల్చనుంది. టాస్క్ ఫోర్స్ కమిటీలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారి కూడా ఉండనున్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన వల్లే ఖాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందంటూ తెలంగాణ ఎంపీలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రులు, ప్రధానులను కలిసి కోరడంతోనే నిధులు, కొత్త సంస్థల ఏర్పాటు సాధ్యపడుతోందని అన్నారు. ప్రతిష్టాత్మకమైన జాతీయ, అంతర్జాతీయ క్రీడా హక్కులు కూడా రాష్ట్రానికి దక్కుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ విమర్శలపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీలు బీఆర్ఎస్ హయాంలో కేంద్ర ప్రభుత్వంపై గొడవకు దిగి రాష్ట్రానికి నిధులు, కేంద్ర సంస్థలు రాకుండా చేశారంటూ మండిపడ్డారు. తెలంగాణకు నిధులు లేవడం కోసం శాయశక్తులుగా కృషి చేస్తున్న సీఎం రేవంత్ పై విమర్శలు చేయడం మానుకోవాల్సిందిగా హెచ్చరించారు. బీజేపీ నేతలు అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తేవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ సందేశాన్ని కేటీఆర్ పోస్ట్ చేశారు. కలిసికట్టుగానే పనిచేస్తున్నారు మీ కమలం నేతలు, కాంగ్రెస్ నేతలతో కలిసిపోయి మరీ పనిచేస్తున్నారంటూ కేటీఆర్ అన్నారు. చోటే భాయ్కు వ్యూహకర్తగా కాంగ్రెస్ కట్టార్ కార్యకర్తలుగా విశ్రమించకుండా పనిచేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కృష్ణా జిల్లా కనుమూరు, కొండాయపాలెం, అడ్డాడ గ్రామాలలో రోడ్లపై ఆరబోసిన ధాన్యం రాశులను పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ధాన్యాన్ని తక్కువ రేటుకు అమ్ముకోవద్దని, ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధరనే పొందాలన్నారు. 24% తేమ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్ముకోవచ్చని మంత్రి మనోహర్ చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లకు గాను 14 సీట్లు కట్టబెట్టిన ప్రజల రుణం ఎలా తీర్చుకోవాలి అనే దానిపై జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. జిల్లాలో సమస్యలు, ప్రజల అవసరాలు, వాటికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ఎలా న్యాయం చేయాలనే దానిపై కూడా చర్చించామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటు జరగకుండా వరుస వాయిదాలు వేస్తూ తప్పించుకుంటోందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. అదానీ ముడుపుల వ్యవహారంపై కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నందువల్లనే డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. అదానీ, మోదీ బండారం బయటపడుతుందనే కేంద్ర ప్రభుత్వం భయపడుతోందన్నారు. ప్రభుత్వ వైఖరి ఇలాగే గనక కొనసాగితే వచ్చే ఎన్నికల్లో మోదీ పాలనకు పులి స్టాప్ పడటం ఖాయమన్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కడప కోర్టు కొట్టేసింది. వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియా పోస్టుల కేసులో అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిపై అభియోగాలు వచ్చాయి. షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకరమైన పోస్టులు పెట్టించారనే ఆరోపణలు కూడా వినిపించాయి. ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ మరో పిటిషన్ను దాఖలు చేశారు. తాను ఎక్స్లో చేసిన ఒక పోస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు నమోదు చేస్తున్నారని ఆ కోర్టులో పిటిషన్ వేశారు. ఒక విషయంపై ఇన్ని కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని వర్మ పిటిషన్లో తెలిపారు. ఈ పోస్టుపై లెక్కకు మించిన కేసులు నమోదు చేయకుండా ఆదేశించాల్సిందిగా కోరారు. ఇక ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. రేవంత్ సర్కార్పై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించి వాస్తవాలను దాచిపెడుతోందన్నారు. కేంద్రం పార్లమెంటును సైతం తప్పుదారి పట్టిస్తోందన్నారు. కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో మరోలా ప్రభుత్వం చెబుతోందని ఫైర్ అయ్యారు హరీష్ రావు. దిలవారపూర్లో పెడుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీ తన కుటుంబానిదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యులు చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఇథనాల్ కంపెనీ తన కుటుంబానికి చెందిన వారిదని నిరూపిస్తే వెంటనే కాంగ్రెస్ ముఖ్య నేతల పేరిట రాసిస్తానని తలసాని సవాల్ విసిరారు. 2016లో రాజమండ్రి దగ్గరలో ఒక డిస్టిలరీస్ లో తన కుమారుడు డైరెక్టర్ గా ఉన్నారని తలసాని చెప్పారు. ఆ సంవత్సరమే కంపెనీ డైరెక్టర్ గా తన కుమారుడు సాయి రాజీనామా చేశారని తలసాని వెల్లడించారు. ఇథనాల్ కంపెనీలో తన కుటుంబానికి సంబంధమే లేదని
తలసాని తేల్చి చెప్పారు. కేటీఆర్, హరీష్ రావులకు ప్రతిరోజు మీడియాలో ఉండాలని తపనే తప్ప ప్రజా సమస్యలపై ఏమాత్రం పట్టింపు లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. 10 ఏళ్లు తెలంగాణను విధ్వంసం చేసి దోచుకున్నారని, రాష్ట్ర వనరులను కొల్లగొట్టి కోట్లు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. దోచుకున్న సొమ్ముతో ఫామ్ హౌస్లు, ప్యాలెస్లు నిర్మించుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులకు నీతి, నిజాయితీ గురించి మాట్లాడే హక్కే లేదన్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఆదేశించాలని, అసెంబ్లీ నిర్ణయాలు జోక్యం చేసుకోకుండా చూడాలని కేఏపాల్ పిటిషన్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారితే ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుందని ఆ పిటిషన్లో వెల్లడించారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం స్పీకర్ పరిధిలో ఉందని హైకోర్టు తెలిపింది. దీనిపై నిర్ణయం స్పీకర్ పరిధిలో ఉన్నందున ఎలాంటి ఆదేశాలను ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో కీలకమైన సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో రాబోయే గ్రాడ్యుయేట్ శాసన మండలి ఎన్నికలపై చర్చిస్తున్నారు. అయితే ఈ సమావేశంలో జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పాల్గొన్నారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలతో పాటు డీసీసీ అధ్యక్షులు కూడా హాజరయ్యారు. సంధ్య కన్వెన్షన్ ఎండి శ్రీధర్రావుపై రాయదుర్గం పిఎస్లో కేసు నమోదైంది. ఖాజాగూడలో భగీరథమ్మ చెరువులో మట్టి నింపుతున్నారని హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారుల ఫిర్యాదు మేరకు రాయదుర్గం పిఎస్లో కేసు నమోదు చేశారు. శ్రీధర్రావుతో పాటు మరో ముగ్గురుపై కూడా కేసు నమోదైంది. గుంటూరు నగరంలో జనసేన పార్టీ నేతలు వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జనంలోకి జనసేన పేరుతో వార్డు పర్యటనలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. సంపత్ నగర్ లో ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే కూటమి ప్రభుత్వంపై అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ప్రజలు కోల్పోయిన అభివృద్ధిని తమ ప్రభుత్వ హయాంలో చేసి చూపిస్తున్నామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ఆళ్లగడ్డలో ఉన్న సమస్యలపై మంత్రులతో చర్చించి వాటి పరిష్కారానికి ప్రతిపాదనలు పంపినట్టు ఆమె తెలిపారు. అలాగే నిరుద్యోగ సమస్య నిర్మూలనకు పరిశ్రమల ఏర్పాటు విషయాన్ని కూడా నివేదిక పంపినట్లుగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెప్పారు. వైసీపీ హయాంలో చాలా దారుణాలు జరిగాయని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 5 నెలలు గడిచినా ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదన్నారు. వైసీపీ హయాంలో తప్పు చేసిన వాళ్లు ఎవరైనా తప్పించుకోలేరని, అందుకు నిదర్శనమే విజయపాల్ అరెస్ట్ అని స్పష్టం చేశారు. గడిచిన 5 సంవత్సరాలుగా పులివెందుల అభివృద్ధి జరగలేదు. కూటమి ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే అభివృద్ధి చేస్తామని మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. పులివెందుల సుందరీకరణకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్లాయని రామ్ గోపాల్ రెడ్డి ప్రశ్నించారు. పట్టణంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే పులివెందులలో ఈ పరిస్థితి నెలకొందని రామ్ గోపాల్ రెడ్డి విమర్శించారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన వ్యక్తి కేసీఆర్ అని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. నాటి ఉద్యమ స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివాస్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక ఖమ్మం జిల్లాలో రేపు ఉదయం 9 గంటలకు దీక్షా దివాస్ ప్రారంభమవుతుందని తాతా మధు స్పష్టం చేశారు. హీరో నాగార్జున హైదరాబాద్ ఆర్టీఏ ఆఫీసులో సందడి చేశారు. తన కొత్త టయోటా లెక్సస్ వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం ఫోటో దిగారు. నాగార్జునతో సెల్ఫీలు దిగేందుకు కార్యాలయం సిబ్బంది, అభిమానులు పోటీ పడ్డారు. కడపలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రాజెక్టు వద్ద 3 రోజులుగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వారం రోజులుగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఫ్లైయాష్ వార్ కొనసాగుతోంది. నిన్నటి నుంచి ఆర్టీపీపీ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన 8 లారీలను ఆపి ఉంచారు. రోజురోజుకి గొడవ ముదురుతూ ఉండటంతో ఇప్పటికే సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇద్దరిని విజయవాడకు రమ్మని చెప్పినట్లుగా సమాచారం. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం దంత గ్రామంలో మాజీ మంత్రి కృష్ణదాస్, మాజీ పీఏ గుండు మురళి ఇంట్లో గత 2 రోజులుగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. భారీగా డాక్యుమెంట్స్, వెండి, బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 50 కోట్ల వరకు అవినీతి సొమ్ము ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. తన మాజీ పీఏ మురళి ఇంట్లో దాడులపై ధర్మన కృష్ణదాస్ కూడా స్పందించారు. ఎవరు తప్పు చేసినా శిక్షకు అర్హులే, తప్పు చేసిన వారిని శిక్షించాలి అంటూ డిమాండ్ చేశారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమలలో ఎలాంటి వివాదం లేకుండా సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించేలా టీటీడీ చర్యలు తీసుకుంటుందని మంత్రి ఆనం అన్నారు. ప్రసాదాల తయారీ ఉన్నతంగా నాణ్యతగా ఉందన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై గాంధీ భవన్లో సమావేశం జరిగింది. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని నిలబెట్టాలని సమావేశం నిర్ణయించిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. దీనిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలని నిర్ణయించినట్లు షబ్బీర్ అలీ తెలిపారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మల్లకట్టిపల్లెలో రోడ్ల మరమ్మత్తు పనులను రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. సంక్రాంతి నాటికి గుంతల రహదారి రోడ్లే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మత్తు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ రోడ్ల మరమ్మతులకు సీఎం చంద్రబాబు 861 కోట్ల రూపాయలు కేటాయించారని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు విద్యుత్ ఒప్పందాలపై స్పష్టమైన ప్రకటన చేశారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. విద్యుత్ ఒప్పందాలపై లోతుగా పరిశీలన జరుగుతోందని ఆయన తెలిపారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీటిపై తాను అభ్యంతరాలు లేవనెత్తి కోర్టుకు కూడా వెళ్లారని మంత్రి కేశవ్ గుర్తు చేశారు. మంచి పరిపాలన అందిస్తారని కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చారని, దాన్ని దుర్వినియోగం చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని వైసీపీ నేత ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి హెచ్చరించారు. ఇద్దరు నాయకులు తమ ఆదాయం కోసం నియోజకవర్గంలో శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిలను ఉద్దేశించి మాట్లాడారు. ఫ్లైయాష్ తరలింపులు ఇద్దరు నాయకులు తమ ఆదాయం కోసం శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇక జమ్మలమడుగులో పోలీసులంతా బందోబస్తులో ఉంటే ప్రజలు ఎవరూ వద్దకు వెళ్లి సమస్యలను చెప్పుకుంటారంటూ ఆయన ప్రశ్నించారు. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తని హతమార్చిందో భార్య. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి చివరకు కటకటాల పాలైంది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి శివార్లలో చోటు చేసుకుంది. తూడుకుర్తికి చెందిన చింతలపల్లి జగదీష్ బిజినపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్నాడు. అతడి భార్య కీర్తి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో పనిచేస్తోంది. వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. కాంట్రాక్టు బిల్లుల ఫైల్ క్లియరెన్స్ కోసం వర్ధనపేట మండలం కడారిగూడానికి చెందిన మాజీ సర్పంచ్ సతీష్ ను ఏఈ కార్తీక్ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడైన మాజీ సర్పంచ్ సతీష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. హరిత కాకతీయ హోటల్లో లంచం డబ్బులు తీసుకుంటున్న ఏఈ కార్తీక్ ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఆర్ఐడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ కార్యక్రమంలో మై హోమ్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు, మంత్రి జూపల్లి కృష్ణారావు, హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. విజయ్ దేవరకొండ ఆర్ఐడి పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. స్వర్ణోత్సవాల సీడీని ఆవిష్కరించారు. కొల్లాపూర్కు తనకు ప్రత్యేకమైన సంబంధం ఉందన్నారు. తన తల్లి, మామ ఇక్కడే చదువుకున్నారని తెలిపారు. ఇక కొల్లాపూర్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానానికి చేరుకోవడం గర్వంగా ఉందని విజయ్ దేవరకొండ సంతోషాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాలు కూడా ఉన్నత స్థానాలకు ఎదగాలని విజయ్ దేవరకొండ ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో సబ్ స్టేషన్ వర్కర్లు ఆందోళనకు దిగారు. 2016 సంవత్సరం కంటే ముందే సబ్ స్టేషన్ల ఆపరేటర్లుగా పనిచేసిన వారిని ఆర్డినల్గా ప్రభుత్వం గుర్తించింది. కానీ కొంతమంది నాయకులు స్టాండింగ్ ఆర్డర్లపై సంతకాలు పెట్టి ఆర్టిజన్ కార్మికులకు అన్యాయం చేశారని వాపోయారు. ఆర్టిజన్ల సమస్యపై వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, లేని యెడల అసెంబ్లీని ముట్టడిస్తామని కూడా హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ధరూర్ క్యాంపులో గురుకుల బాలుర పాఠశాల విద్యార్థుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. క్లాస్ రూమ్, వసతి గృహం, భోజనశాల 3 ఒకే చోట ఉండటంతో అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా స్కూల్ వెనకాతలే కలెక్టర్ క్యాంపు కార్యాలయం, స్కూల్ ముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉండటంతో విద్యార్థుల చదువుకు తీవ్రమైన ఇబ్బంది మారింది. దీనిపై పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో కేజీబీబీని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వంటగదిని తనిఖీ చేశారు. మెనూ ప్రకారమే ఫుడ్ పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. విద్యార్థులకు పెట్టే ఆహారంలో నాణ్యతను పాటించుకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఏజెన్సీ ప్రాంతం నుంచి కేరళకి తరలిస్తుండగా సింహాచలం రైల్వే క్వార్టర్స్ వద్ద పోలీసులు గుర్తించారు. 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న 4గురిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి బ్యాచ్ పై ప్రత్యేకమైన దృష్టిని పెడతామని పోలీసులు తెలిపారు. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం చౌటప్పల్లో మహిళలు ధర్నాకు దిగారు. చౌటపల్లిలో రోడ్లు గుంతలమయంగా మారాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వాహనాలు వెళ్లినప్పుడల్లా ఇళ్లలోనికి దుమ్ము చేరి జబ్బుల పాలవుతున్నామని అన్నారు. అంతేకాకుండా యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారని ఆవేదన చెందారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదన్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా వారు డిమాండ్ చేశారు.